But I struggled. I would get angry and I did not know. My selfishness. అలా ఉంటే ఇంకా శ్రేష్టంగా ఉండేది. కానీ ఎంతో ప్రయాసపడ్డాను, నాకు కోపం వస్తూ ఉండేది, నేను ఎంత స్వార్థంగా ఉన్నానో నాకు తెలియలేదు. But gradually I learned, I was determined, I knew that God wanted us to have a happy marriage. కానీ నెమ్మదిగా నేను కనుగొన్నాను, దేవుడు మేము సంతోషకరమైన వివాహ జీవితం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడని నేను కనుగొన్నాను. And it took some years. It didn't happen overnight. We worked on it. కొన్ని సంవత్సరాల సమయం పట్టింది. ఏదో ఒక రాత్రిలో జరిగిపోలేదు, కానీ మేము దాని గురించి ప్రయాసపడుతూ దాని గురించి మేము పని చేస్తూ ఉన్నాం. And I say, Lord, I am determined. I don't care how long it takes to have a marriage which is like a foretaste of heaven on earth. ప్రభువా, ఈ భూమి మీద పరలోకం వంటి వివాహ జీవితాన్ని నేను కలిగి ఉండాలి ప్రభువా. అలాంటి రుచిని నేను చూడాలి. అది ఎన్ని సంవత్సరాలు పట్టినా పర్వాలేదని నేను ప్రభుతో చెప్పాను. I'm determined. Don't give up. It's like climbing Mount Everest. నేను దాని గురించి పట్టుదల కలిగి ఉన్నాను. విడిచిపెట్టొద్దు. ఇది ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్లుగా ఉంటుంది. Lord, I'm going to get there. I'll tell you, we're not perfect today. ప్రభువా, నేను అక్కడికి వెళ్ళాలి అని అడుగుతూ ఉండేవాడిని. నేను చెప్తాను, ఇప్పటికీ మేమేమి పరిపూర్ణం కాదు. But we are closer to the top than we were when we married 44 years ago. Much closer. మాకు వివాహం అయినప్పుడు 44 సంవత్సరాల క్రితం ఎక్కడున్నామో దానికంటే కూడా మేమెంతో ముందుగా వెళ్ళి ఆ పర్వత శిఖరానికి దగ్గరగా ఉన్నాం. There's perfect peace and fellowship in the home. That doesn't mean we are perfect. We still got a long way to go. మా ఇంట్లో అయితే ఎంతో సమాధానము, సహవాసం ఉంది. అంటే మేము పరిపూర్ణమని కాదు, ఇంకా ఎంతో దూరంలో ఉన్నాం. And that's why I say whenever there's a conflict in the early years there will be conflict. అందుకే వివాహ జీవిత ప్రారంభంలో అభిప్రాయ భేదాలు వస్తాయి. ఎప్పుడైనా అటువంటి అభిప్రాయ భేదాలు కలిగినప్పుడు you will see things in your partner which you never even thought were there. నీ జీవిత భాగస్వామిలో నువ్వు చూస్తావు కొన్ని విషయాలు, అవన్నీ ఉన్నాయని కూడా నువ్వు అనుకోలేదు. ఏంటి ఇలా ఉందనుకుంటావు. Hey, I didn't know he was like this. I didn't know she was like this. ఏంటి నేను ఇలా ఉన్నాడు నాకు తెలియదే, ఏంటి ఇలా ఉంది నాకు తెలియలేదే అనుకుంటావు. And you know why God hid it from you? So that you won't reject her. నీకు తెలియకుండా దేవుడు ఎందుకు చేశాడో తెలుసా? ఆ విధంగా నువ్వు తిరస్కరించకుండా ఉండాలని. అవును. So that you won't reject him. God cleverly concealed certain bad points in your wife. అతన్ని నువ్వు తిరస్కరించకుండా ఉండాలని. అందుకే దేవుడు ఎంతో తెలివిగా ఆమె గురించిన కొన్ని చెడ్డ విషయాలు నీకు తెలియకుండా దేవుడు దాచిపెట్టాడు. So that you would marry her. God concealed certain bad points in your husband so that you would marry him because he wanted you to marry him. ఆ విధంగా నువ్వు ఆమెను వివాహం చేసుకోవాలని, నీ భర్తలోని విషయాలు కొన్ని ఎందుకు నీకు తెలియకుండా దేవుడు దాచిపెట్టాడంటే నీవు అతన్ని వివాహం చేసుకోవాలని. He wanted you to marry her because he knew that if you see all the bad points, you may think there are no bad points in you at all, and you will say no, and you'll remain a bachelor all your life or an unmarried woman all your life because there is no perfect man. నీ భర్తలో ఉన్న విషయాలు కూడా తెలియకుండా ఎందుకు దాచిపెట్టాడంటే అతన్ని నువ్వు వివాహం చేసుకోవాలని. లేదంటే అతనిలో ఉన్న విషయాలన్నీ నీకు ముందే తెలిసినట్లయితే నీలోనేమో ఏమీ చెడ్డ విషయాలు లేవని నువ్వు అనుకుంటున్నావు. ఆ విధంగా నువ్వు అతనిలో ముందే తెలిసినట్లయితే నీవు వివాహం చేసుకోకుండా నీ జీవితాంతం ఉంటావని. ఎందుకంటే పరిపూర్ణమైన పురుషుడు ఎవరు ఉండరు. I remember telling one sister, don't look for a perfect man because you're not a perfect woman. ఒక సహోదరితో నేను చెప్పాను, ఒక పరిపూర్ణమైన పురుషుడి గురించి నువ్వు చూడొద్దు, ఎందుకంటే నువ్వేం పరిపూర్ణరాలు కాదు. How can God unite an imperfect woman with a perfect man? దేవుడు ఎలా ఒక అపరిపూర్ణమైన ఒక స్త్రీని పరిపూర్ణమైన పురుషుడితో జతపరుస్తాడు? Recognize you're imperfect, so God has to give you somebody imperfect as a partner. నువ్వు పరిపూర్ణరాలు కాదు కాబట్టి పరిపూర్ణత లేని ఇంకొక వ్యక్తిని దేవుడు నీకు జీవిత భాగస్వామిగా ఇస్తాడు. God has ordained dogs for dogs, cats for cats, rats for rats, and imperfect human beings for each other. దేవుడు కుక్కలకి కుక్కని ఏర్పాటు చేశాడు, పిల్లులకి పిల్లుల్ని ఏర్పాటు చేశాడు, ఎలుకలకి ఎలుకల్ని ఏర్పాటు చేశాడు, అపరిపూర్ణమైన మానవులకి అపరిపూర్ణమైన వారిని ఏర్పాటు చేస్తాడు. Rejoice in that. దాన్ని బట్టి సంతోషించాలి మనం. Don't say I want a perfect one. It's like a dog saying I want a cat or I want a lion. నాకు పరిపూర్ణులు కావాలి అని కోరుకోవద్దు. ఇది ఎలా ఉంటుందంటే ఒక కుక్క నాకు పిల్లి కావాలి లేకపోతే ఒక సింహం కావాలని కోరుకున్నట్లుగా ఉంటుంది. Maybe good to have a lion, but a dog and a lion won't match. కుక్క సింహం బానే ఉంటుంది, కానీ కుక్క సింహం కలిసి జీవించలేవు. So to say that I want a perfect person when you're imperfect, it's like a dog, a female dog saying I want a lion for my husband. నువ్వు పరిపూర్ణంగా లేకుండా నాకు పరిపూర్ణుడు కావాలని కోరుకోవటం ఎలా ఉంటుందంటే ఒక ఆడకుక్క ఎలా కోరుకుంటుందంటే నాకు మగ సింహం కావాలని. You're imperfect, brother, sister. God knows you're imperfect and has given you a thoroughly equally imperfect wife. కాబట్టి సహోదరుడా, నువ్వెంతో పరిపూర్ణత లేకుండా ఉన్నావు కాబట్టి పరిపూర్ణత లేని ఒక స్త్రీనే నీకు ఇస్తాడు భార్యగా. So whenever you see some imperfection in your wife or your husband, you say,
God saw my condition and gave me the right person. కాబట్టి నీ భర్తలోనో భార్యలోనో నువ్వు అపరిపూర్ణత చూసినప్పుడు ఆహా దేవుడు నాలో ఉన్న అపరిపూర్ణతను చూసి సరిగానే ఇచ్చాడు అని అనుకోవాలి. Was as imperfect as me. Remember that. నేను ఎంత అపరిపూర్ణత కలిగి ఉన్నానో అంతే దేవుడు నాకు ఇచ్చాడు అని అనుకోవాలి. It'll bless your marriage instead of always finding fault with each other. ఆ విధంగా ఉన్నట్లయితే మీ వివాహ జీవితానికి ఇది ఎంత ఆశీర్వదకరంగా ఉంటుంది. లేదంటే ఒకరినొకరు ఎప్పుడు ఎత్తిపొడుచుకొని చూపించటం. It's absolute truth. ఇది సత్యం. So that's why we need to learn to, when conflicts come, it's just because we are imperfect. That's like, అందుకే మనకి ఏదైనా సంఘర్షణ కలిగినప్పుడు ఏం చేయాలంటే మనం అపరిపూర్ణం కాబట్టి if a thorn gets into your foot, I always say, pull it out immediately. Why do you wait? You hurt one another. Pull out that thorn. Don't wait till the evening to pull out all the thorns. కాబట్టి ఒక ముళ్ళు గుచ్చుకున్నట్లయితే వెంటనే తీసేయండి. మీరు ఒకరినొకరు గాయపరుచుకున్నట్లయితే వెంటనే క్షమాపణ అడగండి. ఎందుకు సాయంత్రం దాకా ఆగి ఉండాలి? You never pull out a thorn from your foot late at night. As soon as it gets in, set it right. Make your relationship right. మీరు ముళ్ళు కుచ్చుకున్నప్పుడు ఆ తీయటానికి రాత్రి దాకా ఆగి ఉండరు. వెంటనే మీరు పడిపోయిన వెంటనే మీ సంబంధాలని సరిచేసుకోవాలి. And let me tell you one more thing about, I've always taught the Lord must be first in your life, not your husband or wife. నేను మరొక విషయం మీతో చెప్తాను. మీ జీవితంలో ప్రభువే మొట్టమొదటిగా ఉండాలి. నీ భార్యో భర్తో కాదు. Even today, I know Jesus is first in my marriage, my wife is second. ఈనాటికి కూడా నాకు తెలుసు నా జీవితంలో, నా వివాహ జీవితంలో కూడా ప్రభువే నాకు మొట్టమొదటిగా ఉంటాడు. నా భార్య రెండవ స్థానంలో ఉంటుంది. And I wanted her always to have Jesus first in her life and me second. I'd be disappointed if she put me first. నేను కూడా తనకు కూడా మొట్టమొదటిగా ప్రభు ఉండాలి, రెండవ స్థానంలో నేను ఉండాలని కోరుకుంటాను. ఒకవేళ ప్రభువుకు బదులుగా నన్ను మొట్టమొదటి స్థానంలో పెట్టుకున్నట్లయితే నేను ఎంతో నిరాశ చెందుతాను. Because our marriage won't be strong. Our marriage is strong if Jesus is in the middle. ఆ విధంగా ఉన్నట్లయితే మా వివాహము దృఢంగా ఉండదు. మా వివాహం ఎప్పుడు దృఢంగా ఉంటుందంటే యేసుక్రీస్తు ప్రభువారు మధ్యలో ఉన్నప్పుడు. Be very strong. He's the glue that holds us together. మా ఇద్దరిని కలిపేదే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. అప్పుడే మనం దృఢంగా ఉండగలం. But then, second must not be the church. That's the thing I want to say. Second must be your wife. కానీ రెండవ స్థానంలో సంఘం కాదు ఉండాల్సింది, నీ భార్య ఉండాలి. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. Not the church. సంఘం కాదు. Some people make the church second, think I'm very spiritual. కొంతమంది సంఘాన్ని రెండో స్థానంలో పెట్టి నేను ఎంత ఆత్మీయుడని చెప్పుకుంటూ ఉంటారు. I remember in one of our churches down in Tamil Nadu where the brothers were so zealous. తమిళనాడు ఒక సంఘంలో సహోదరులు ఎంతో ఆసక్తి కలిగి ఉండి Every day they would come back from work and go straight to the meeting hall and pray for half an hour or 1 hour before they went home. ప్రతిరోజు కూడా వాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చి ఒక గంటో అరగంటో చర్చ్ మీటింగ్ హాల్కి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళేవాళ్ళు. I told them you're a bunch of Pharisees. You're not spiritual. నేను వాళ్ళతో ఏం చెప్పానంటే మీరు ఆత్మీయులు కాదు, మీరు పరిసయ్యుల గుంపు అని చెప్పాను. Close those prayer meetings down. Go home first. ఆ ప్రేయర్ మీటింగ్ మూసేసి ముందు ఇంటికి వెళ్ళమని చెప్పాను. We don't want these daily prayer meetings immediately after work in the church. మీరు ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే మీరు చర్చికి వెళ్ళి ప్రతిరోజు ప్రార్థనా మీటింగ్లు అవసరం లేదని చెప్పాను. You know, some of these unspiritual commands I gave them so that they have a happy marriage. చూసారా, నేను ఆత్మీయంగా లేని కొన్ని ఆజ్ఞలను కూడా ఇలా ఇచ్చాను. ఆ విధంగా వాళ్ళు సంతోషకరమైన వివాహ జీవితాలను కలిగి ఉన్నారు. And that's a wonderful church there today. ఇప్పుడు ఎంత అద్భుతమైన సంఘం ఉంది అక్కడ. Because they put their home above the church, not the home above the Lord. Lord, home, church. ఎందుకంటే వాళ్ళ ఇంటిని సంఘం కంటే పైగా పెట్టారు కాబట్టి. ప్రభువు కంటే పైగా కాదు. మొట్టమొదట ప్రభు ఉండాలి, తర్వాత ఇల్లు ఉండాలి, తర్వాత సంఘం ఉండాలి. Always. Don't place, that doesn't mean, now I got an excuse not to come for any meetings because I'm going for a walk with my wife. ఎల్లప్పుడూ అలానే ఉండాలి. ఇప్పుడు నాకు సాకు దొరికింది, నేను ఇప్పుడు ఏ మీటింగ్కి రావాల్సిన అవసరం లేదు, ఇప్పుడు నా భార్యతో కలిసి నేను వాకింగ్కి వెళ్ళొచ్చు అని మీరు అనుకోవచ్చు. You can take any truth and put it out of proportion and feed your own lusts. That's up to you. Some people will always take advantage of the grace of God, but you know what I mean. కాబట్టి ఏ సత్యాన్నైనా మీరు తీసుకొని అది దానికి మించి తీసుకొని మీ దురాశల్ని మీరు నెరవేర్చుకోవచ్చు. కొంతమంది ఎప్పుడు అలానే తీసుకుంటారు. నేను చెప్పేది అది కాదు. You must take time to spend with your wife. Early years of marriage, I always say, go for a walk. నీ భార్యతో సమయం గడపడానికి నువ్వు సమయాన్ని తీసుకోవాలి. మీకు వివాహమైన ప్రారంభ దినాల్లో మీరు మీ భార్యతో కలిసి మీరు వాకింగ్కి వెళ్ళొచ్చు. And let your wife especially unburden what is in her heart. I remember, one of the ways I didn't understand my wife was, తన హృదయంలో ఉన్న భారాన్ని మీతో పంచుకోనివ్వండి. ప్రారంభ దినాల్లో నాకు ఒక విషయం అర్థం కాలేదు. అదేంటంటే I never realized that particularly when she had a child,
She used to tell me that I feel like I'm in a prison. నా భార్య చిన్న బిడ్డతో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో నాకు అర్థం కాలేదు. తనేం చెప్పిందంటే నాకు చెరసాల్లో ఉన్నట్లుగా ఉంటుంది. 4 walls, and we were very poor, just a small one room house. 4 గోళ్ల మధ్య నేనున్నాను. మేమెంతో చిన్న ఇంట్లో ఒక గదిలోనే ఉండేవాళ్ళం. 4 గోళ్ల మధ్య ఉంది తను. 4 walls. It was like a prison. Whole day and night there. అదొక చెరసాలలాగా పగలు రాత్రి అంతా అందులోనే. Me, I could go on the scooter here, there, and go out for a ministry and all come back, but she's in the 4 walls. నేనేమో ఆ స్కూటర్ వేసుకొని పరిచర్యకని అటు ఇటు నేను తిరిగి వస్తాను. తను మాత్రం ఆ 4 గోళ్ల మధ్య ఉంటుంది. And I never realized it does something to a woman when she's inside a prison all the time. కాబట్టి ఆ 4 గోళ్ల మధ్య చెరసాలలాగా ఒక స్త్రీ ఉన్నప్పుడు స్త్రీకి అది ఎంతో బాధ కలిగిస్తుందనే విషయం నాకు తెలియలేదు.